ఏపీ వైపు దూసుకొస్తున్న మరో అల్పపీడనం దిశ మార్చుకోకుంటే డేంజరే. మళ్లీ కుండపోత వర్షాలు, వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు. మోంతా తుఫాను తీరం దాటింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీని మోంతా తుఫాన్ అతలాకుతలం చేసింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు ప్రాంతాల్లో గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. ప్రస్తుతం మోంతా తుఫాను తీరం దాటింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని, అది తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపునకు దూసుకొచ్చే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో బలమైన ద్రోణి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 31వ తేదీకి ఆవర్తనంగా మారుతుంది. నవంబర్ 1వ తేదీకి ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం తూర్పు బంగాళాఖాతంలో థాయిలాండ్ పక్కన ఏర్పడుతుంది. ఇది క్రమంగా పశ్చిమం వైపు కదులుతుంది. అది దిశ మార్చుకోకుండా అలానే ముందుకు వస్తే ఏపీలోని గుంటూరును చేరుతుందని తెలుస్తోంది. అయితే దాని దిశ ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇది అల్పపీడనంగా ఉంటుందా, వాయుగుండంగా మారి ఆ తర్వాత తుఫానుగా మారుతుందా అనేది ఇంకా తెలియదని, ఒకవేళ అల్పపీడనం దిశ మార్చుకోకుండా వస్తే ఏపీలో మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.